ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట ఏంటంటే, ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా మన జీవితంలో ఒకటి కాపాడుకోవాలంటండి. అది ఏంటో చెప్పగలరా? అన్నిటికన్నా జీవితంలో ముఖ్యముగా మనం కాపాడుకోవాల్సింది ఒకటి ఉంది. మీ కుటుంబమా, మీ భార్య, మీ భర్త, మీ పిల్లల? హూ ఇస్ దట్ నెంబర్ 1 ప్రయారిటీ దట్ యు నీడ్ టు టేక్ కేర్? ఎవరు? నాలుక. దేవుని వాక్యం చూస్తే సామెతలు 4:23 నుండి 27 వరకు ఒకసారి చదువుదామండి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. భద్రముగా కాపాడుకో. ఈరోజు మన హృదయాన్ని కాపాడుతున్నామా అండి? ఈరోజు మనంతా, దేవా నా హృదయాన్ని కాపాడవా, నాకు ఎన్నో పనులు ఉన్నాయా, నేను చేయాల్సింది ఎన్నో ఉన్నాయ్యా, నా జీవితం ఎంతో ఉందయ్యా. ఈ బిజీ లైఫ్, యు సీ టుడే ఇట్స్ అ బిజీ లైఫ్. ఉద్యోగాలు లేవా, కుటుంబాలు లేవా, అవి లేవా, ఇవి లేవా అనే ప్రశ్న వేస్తారు. కానీ దేవుడు నాకు తెలియజేయబడుతుంది, వాటికి అన్నిటికన్నా ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏంటంట? మన హృదయం. ఈరోజు మన హృదయంలో ఏముందో అదే మన జీవితంలో ఉంటుందండి. వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ యువర్ లైఫ్. మన హృదయంలో ఏముందో అదే మన తలంపులు. మన హృదయంలో ఏముందో అదే మన నాలుకలో ఉండొచ్చే మాటలు. మన హృదయంలో ఏముందో మన క్రియ, మన జీవితంలో చేసే పనులు. వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రతి దినం పరీక్షించుకున్న రీతిగా పరీక్షించుకుందాము. ఏంటి అది మన హృదయంలో ఉన్నది? ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని, దేవుడు ఏంటి నీలో ఉంది, ఏంటి నీకు కావాలి, ఏంటి నీలో ఉండి ఎవరు నువ్వు అని దేవుడు అడిగితే ఏంటి మీ సమాధానం? చెప్పుకొని చూద్దాం. చెప్పుకోండి, ఇప్పుడే చెప్పుకొని చూద్దాం. హూ ఆర్ యూ? ఈరోజు చాలామంది దే డోంట్ హ్యావ్ దేర్ ఐడెంటిటీ. వారెవరో వారికి తెలీదు. వారు ఎప్పుడు ఎవరు ఇతరులు ఏం చెప్తారో వారి గురించి అదే వారు ఎవరో వారికి తెలియదు. ఈరోజు వారి ఐడెంటిటీ వారు మిస్ అయిపోతారు. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ గార్డింగ్ దేర్ ఐడెంటిటీస్ బికాస్ దే డోంట్ నో హూ దే ఆర్. ఈరోజు దేవుని బిడ్డలమే అని మనం చెప్తాము, కానీ దేవుని బిడ్డలమే రైట్, కానీ ఏంటి? ఒక ఆఫీస్లోకి వెళ్తాం, ఎవరు నువ్వు అని అడుగుతాం. అంటే నేను మనిషిని అన్నాడు అనుకో, నాకు కనబడతలేదా అని అడుగుతా. కానీ ఎవరు నువ్వు, ఏంటి నీ పోస్ట్ ఏంటి, వాట్ ఈస్ యువర్ డెసిగ్నేషన్, వాట్ డూ యూ వర్క్ ఫర్, ఏంటి నీ ఉద్యోగం ఏంటి, నీ పని ఏంటి, నువ్వు ఇక్కడ చేసే కార్యం ఏంటి, ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడున్నావు? ఇట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్ టు క్వశ్చన్ అవర్ సెల్స్, హూ ఆర్ వి? ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో దర్శనాలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు పెట్టాడండి. బట్ ఈరోజు జీవిత ఈ లోకపు పయనంలో, ఈ గాలిలో, ఈ సముద్రంలో, ఈ తుఫాన్లో, వీటిలో కొట్టుకుని పోతా ఉన్నాం. ఎట్టెళ్తే అట్టు వెళ్ళిపోయిందిలే, మనంతా పోరాడాల్సిన అవసరం లేదులే. ఏదో నీళ్ళు పోతా ఉంది, దాంతోపాటు వెళ్ళిపోతా ఉండు. గో విత్ ద ఫ్లో, గో విత్ ద ఫ్లో. ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో యు ఆర్ ఓన్లీ డెడ్. చచ్చిన చేప మాత్రమే కొట్టుకుని పోతా ఉంటుంది. జీవం కలిగింది అన్నీ ఏం చేస్తాయి తెలుసా? నీటి ఫోర్స్కి ఎదురుగా ఈదుకుని పోతుంది. వీ నీడ్ టు ఫైట్, వీ నీడ్ టు క్లెయిమ్, వీ నీడ్ టు లివ్ రైట్. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు నాకు తెలియజేస్తుంది, నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకంటే మరలా మాట చదవండి, మన జీవితంలో, మన జీవంలో, గో హెడ్. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. బికాస్ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఫర్ ఎవ్రీథింగ్ యు డూ, నీవు చేయనదంతా ఫ్లోస్ ఫ్రమ్ ఇట్. నీ హృదయంలోంచి వస్తుంది. నీ హృదయంలోంచి జీవదారులు బయలుదేరాలంటే ఏంటో జీవదారులు అనుకోవచ్చు, కానీ దేవుడు నాకు తెలియజేస్తుంది, నీ జీవితంలో చేసే ప్రతి పని నీ హృదయంలో నుండి వస్తుంది బయటికి. ఈరోజు మన జీవితంలో వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్? ఒక వ్యక్తి జీవితాన్ని చూసినట్టు చెప్పేచ్చండి, ఈ పలానా వ్యక్తి పలానా నోడు, పలానా వ్యక్తి పలానా కార్యాలు, పలానా వ్యక్తి పలానా దాని కొరకు పనిచేస్తున్నాడు. దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రతిదీ దాంట్లోంచి వస్తుంది. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది. ఒకసారి మొత్తం 27 దయచేసి తెలుగులో చదువుదామండి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములనియు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. మనం చూస్తామండి దేవుని వాటిని ఇంచుమించుకో
ఈ హృదయము అన్న మాట పాత నిబంధనలు ఇంచుమించి 800 టైమ్స్ 800 సార్లు రాయబడింది. అది 200 సార్లు ఎక్కువగా తలంపుల గురించి, ఎమోషన్, మన తలంపులు, మన ఉద్రేకముల గురించి రాయబడింది. అంటే హృదయం అన్న అదే మాటని ట్రాన్స్లేషన్కి ఎలా పెట్టారంటే ఇట్ ఈస్ యువర్ థాట్స్ అండ్ యువర్ ఎమోషన్స్. అంటే దేవుడు నాకు తెలియజేస్తుంది, గాడ్ యువర్ హార్ట్ అన్నప్పుడు నా గుండెని నేను కాపాడుకోవాలంటే ఏదో ఒక ప్లాస్టర్ వేసుకోవాలి, ఏదో ఒక అడ్డు పెట్టుకోవాలనుకుంటాను. నో. వాట్ యువర్ థాట్స్ ఏంటి, నీ తలంపులు ఏంటి, మన ఎమోషన్ ఏంటి. ఈరోజు లోకంలో చూస్తానండి, మనం ఏం తలంచుతున్నామో చెప్పగలిగితే మనం ఎవరమో ఎలా జీవిస్తున్నామో చెప్పేయచ్చు. అంతే కదా. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో చెప్పండి, మీ ప్రొఫెషన్ ఏంటో చెప్పండి, మీరు ఎక్కడ పని చేస్తారో, ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు వస్తారో, ఎలా జీవిస్తారో అని చెప్పేయచ్చు. మీ జీవిత విధానం ఏంటో చెప్పేయచ్చు. మీరు ఒక డాక్టర్ అయితే మీ జీవిత విధానం చెప్పేయచ్చు. మీరు ఒక ఐటీ అయితే మీ జీవిత విధానం చెప్పేయచ్చు. అలాగా ప్రతి ఒక్కరు ఎవరు ఏంటి తలంపులు అని చెప్పగలిగితే కూడా వారి జీవిత విధానాన్ని చెప్పగలచ్చు అంట. ఈరోజు మన తలంపులు ఎలాగున్నాయి? ఈరోజు మన క్రియల్లో ఎంతోమంది పాపం చేయట్లేదు. మెనీ ఆఫ్ us we say we don't commit sin physical, బట్ ఎంతోమంది తలంపుల్లో పాపం చేస్తూ తలంపుల్లో పాపిగా జీవిస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చే, దేవా నేను తలంపుల్లోనే కదా పాపం చేశాను, నేను క్రియల్లో పాపం చేయలేదు కదా, కాబట్టి నా శిక్ష తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను దేవా అంటారు. నో. యేసు ప్రభు చూస్తానండి వాక్యంలో, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా, కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్టుగా. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే వెన్ యు సీ హర్, చూడు అనే కమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచి. అంటే బ్రెయిన్లో ఫస్ట్ ఏమవుతుంది? చూడు అంటే కళ్ళు చూస్తుంది. ఈరోజు చాలామంది నా కళ్ళు చెడ్డయండి, నా చేతులు చెడ్డయండి, నా బ్రతుకు చెడ్డదండి, నా బాడీ చెడ్డదండి అంటారు. నో, డోంట్ బ్లేమ్ యువర్ బాడీ, దే ఆర్ జస్ట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. కానీ వాట్ ఈస్ ద బ్రెయిన్, వాట్ ఈస్ ద మైండ్, ఏంటి మీ తలంపులు ఏంటి? మన తలంపులు ఎలాగున్నాయి? ఇదే కళ్ళు పరిశుద్ధంగా చూడొచ్చు, ఇదే కళ్ళు పాపంగా చూడొచ్చు, కానీ వాటిని అదుపులో తీసేది మన తలంపులు. దేవుడు అంటాడు, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్, విచ్ ఆల్సో మీన్స్ యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ థాట్స్. ఈరోజు మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? చాలామంది ఎమోషనల్ అయినప్పుడు వారు చేసే పనులు వేరేలాగా ఉంటాయి. తర్వాత అంటారు, సారీ నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఈరోజు బయటికి ఎంత యాక్ట్ చేయచేమో కానీ కొంచెం ఎమోషన్ అయిన వెంటనే అసలైన రూపం బయటికి పడుతుంది. అసలైన రూపం బయటికి పడిన వెంటనే దొరికిపోయాడురా. మరలా నేను సారీ కొంచెం ఎమోషనల్ అని ఏమనుకోద్దే. ఎవరన్నా ఎమోషనల్ అని ఏమనుకోద్దా అంటే చెప్పండి, అసలు నువ్వు ఎవరో తెలిసిందిలే బయటికి. ఎందుకంటే నువ్వు ఎమోషనల్ అనేటప్పుడే ద రియల్ యూ కమ్స్ అవుట్, టిల్ దెన్ యు ఆర్ యాక్టింగ్. అంతవరకు నటన, కానీ నీ ఎమోషన్లో తెలిసిపోతుంది నీ అసలైన గుట్టేంటో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన తలంపుల్లో మనం పాపం చేస్తూ మన క్రియల్లో పాపం చేయలేదులే, నేను పరిశుద్ధున్నే అనుకుంటే యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. మనం మోసపరుచుకునే రీతిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ మన తలంపుల్ని పరీక్షించే దేవుడు, ఈ మాట చాలాసార్లు చెప్పానండి, మన దేవుడు మన తలంపుల్ని పరీక్షిస్తాడంట. మన క్రియల్ని పరీక్షించే దేవుడు కూడా, కానీ మొదటగా మన తలంపులను పరీక్షిస్తాడంట. ఆయన ఇచ్చే ప్రతిఫలం అంతా మన తలంపులు బట్టి ఉంటుందంట, మన క్రియల కన్నా. ఇట్ ఈస్ నాట్ యు వోంట్ గెట్ ఇట్, కానీ క్రియలకి వస్తుంది, కానీ మన తలంపులు బట్టి మన ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అందుకని యేసుప్రభు సన్నిధిలో కూడా కానుకలు వేస్తా అంటే చూస్తా అన్నాడట. అందరు పెద్ద పెద్దగా తీసుకొచ్చేస్తా అన్నారు. ఒక పేద విధవరాలు మాత్రం 2 కాసులు వేసింది. చేసిన క్రియ చిన్నదే, ఇచ్చింది తక్కువే. యోగలిగిన వారు గొప్పవాళ్ళు, బట్ ద తలంపు, ద ఇంటెన్షన్ మ్యాటర్డ్. ఈరోజు వాట్ ఆర్ అవర్ ఇంటెన్షన్స్? ఏంటి మన ఇంటెన్షన్స్ ఏంటి? దేవుని ఆలయంలోకి వస్తారు, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? మనుషులకి సహాయం చేద్దాం అనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? మీరు ప్రార్థన చేస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? ఇంకోళ్ళకి సహాయం అంటే వాళ్ళ నిమిత్తమే విజ్ఞాపన చేద్దాం అనుకుంటారు, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? ఈరోజు చాలామంది నేను నీ కొరకు ప్రార్థన చేస్తానే చేస్తారు, చేసిన తర్వాత నాకు అది చేయవా? లేకపోతే నేను పలానా వ్యక్తిని నేను ప్రార్థన చేస్తే నాకు ఆ పలానా వ్యక్తి సహాయం చేస్తాడు, లేకపోతే ఆ పలానా వ్యక్తికి నేను సహాయం చేస్తే నేను మళ్ళీ గొప్పగా చెప్తాను, నేను కాబట్టి సహాయం చేశాను. కానీ దేవుడు అంటాడు, ఐ నో యువర్ ఇంటెన్షన్స్, ఐ హావ్ సీన్ యువర్ ఇంటెన్షన్స్, ఐ హావ్ అనలైజ్డ్ యువర్ ఇంటెన్షన్స్. సో ద రిజల్ట్ ఇస్ యువర్ ఇంటెన్షన్స్ వర్ రాంగ్, యూ డోంట్ రిసీవ్ ఎనీథింగ్. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు సరికాదు కాబట్టి నీకు రావాల్సింది ఇవ్వట్లే, నువ్వు పొందుకోవాల్సింది పొందుకుంటలే. ఈరోజు మన జీవితంలో వాట్ థాట్ లైఫ్, ఎలాంటి
తలంపులు ఎలాంటి ఉద్దేశంలో కలిగి ఉన్నామో పరీక్షించుకోవాలండి. సామెతలు 23:7 చదివితే ఈ మాటలు రాయబడినది, యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఇస్ హీ. హార్ట్ అన్న మాటకి అక్కడ ఏమని రాయబడినది యాక్చువల్ ట్రాన్స్లేషన్స్లో, తన మైండ్లో తన తలంపుల్లో ఏమని అనుకుంటాడో అలాగనే ఉంటాడు. చదవండి ఆ మాట. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్, తన హృదయంలో ఎలాగ తలుస్తాడో అలాగ ఉంటాడంట. ఇది సింపుల్గా చెప్పాలంటే, మీరు ఎవరు అని ఇందాక అడిగాను, మీరు ఎవరు అనుకుంటారో అలా జీవిస్తారు. నేను అడుక్కున్నాను రా అనుకున్నారు అనుకో, ఎంత కోట్లు ఉన్నా కూడా అడుక్కున్నాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు చూసినా అడుక్కుంటూనే ఉంటాడు. చిల్లర డబ్బులు అడుక్కోకపోవచ్చేమో, నాకు అది చేయవా, నాకు ఇది చేయవా, నాకు అది అవ్వా, నాకు ఇది అవ్వా. కొంతమంది చూడండి చేత కారణంలో ఉంటారు. ఆ పిల్లలు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మా పిల్లోడు రెండోడు, వాడికి ఏదైనా వాడు చొక్కా ఎప్పరా అని అనుకో, ఐ కాంట్ అంటాడు. ఏందిరా యూ కాంట్? యూ క్యాన్, డోంట్ సే యూ కాంట్. నో ఐ కాంట్. రే అది పైన పెట్టరా అన్నాను అనుకో, ఐ కాంట్ అంటాడు. నాకు చాలా భయం, రే ఐ కాంట్ అంటే అది నీకు అలవాటు అయిపోతుంది. ఈరోజు చాలామంది అంతే, ఏది అడిగినా కూడా ఐ కాంట్, నాకు రాదు. మన భాషలో చెప్పాలంటే చాలామందికి ఏది అడిగినా నాకు రాదు, నాకు రాకపోతే తెలుసుకో. చాలామంది యాటిట్యూడ్స్ ఎలా ఉంటుంది, నాకు రాదు. వారు చెయ్యలేక కాదు కానీ నాకు రాదు అని డిసైడ్ అయిపోయారు. మనం చెయ్యలేక కాదు కానీ నాకు రాదు అని ఆ మనస్తత్వంతో, నాకు రాదు నేను చెయ్యను అంతే, అలాంటి మనస్తత్వంతో జీవిస్తామండి. దేవుని వాక్యం చూస్తే మన హృదయంలో మనం ఏమి తలస్తున్నామో అలాగుంటాం. అందుకని ఈరోజు అడుగుతాను ప్రశ్న, ఎంతమంది ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు? చుట్టూ చూడండి ఒకసారి. ఒక్క చెయ్యి కూడా లగలేదప్పా. సగం మంది అని చెప్తారా నాశపడ్డ. ఎంతమంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉన్నారు? ఇప్పుడు ఎందుకు చేతులు ఇస్తున్నాయి అంటే క్రీస్తు రక్తాన్ని మిస్జడ్జ్ చేస్తున్నారా మీరు? ఒక్క వ్యక్తిని క్రీస్తు రక్తం కడిగితే ఆ వ్యక్తి పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడు అని నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. అయితే క్రీస్తు రక్తం కడగబడిన వారు మీరు పరిశుద్ధులు ఉన్నారని అడిగితే చేతులు ఎత్తరా? అంటే మన క్రియలను బట్టి మనం పరిశుద్ధులమా కాదా అనుకుంటున్నాం. కరెక్ట్? యు సీ హౌ యు థింక్. ఇట్ ఈస్ హౌ యు థింక్. You think I didn't do right, so I'm not holy. No. You can never be holy. నువ్వు సరి చేసినా కూడా నువ్వు పరిశుద్ధుడు కాలేవు దేవుని న్యాయం ముందు. నువ్వు సరిగా జీవించినప్పుడు సరిగా చేసినా కూడా you can never be holy in sight of God. You can never be holy. కానీ దేవుడు అంటాడు, నా రక్తం నేను పరిశుద్ధంగా చేసింది. కానీ అక్కడ వస్తుంది నమ్ముతాం. వాట్ డూ యూ థింక్? ఏం తలుస్తున్నారు? కానీ ఆలోచించండి, కనీసం ఒక్కరన్నా నేను పరిశుద్ధుణ్ణి అని చెయ్యెత్తుంటే మీ జీవిత విధానం తప్పన వేరుగుంటుంది. ఎందుకు చెప్పనా? యూ థింకింగ్ ఐ యామ్ హోలీ, యూ థింకింగ్ టు యువర్ సెల్ఫ్. ప్రతిసారి అనుకుంటాను నేను పరిశుద్ధుణ్ణి. నా క్రియలు బట్టి కాదు, నేను బాగా తెలుసు ఆయన రక్తం నా మీద ఉంది, నేను పరిశుద్ధుణ్ణి. నా శక్తిని బట్టి కాదు, నా మాటలు బట్టి కాదు, నా ప్రార్థన బట్టి కాదు, ఆయన రక్తం నా మీద ఉంది, నేను పరిశుద్ధుణ్ణి. ఇట్ ఈస్ వాట్ యు థింక్ ఈస్ వాట్ యు లివ్. ఇఫ్ యు థింక్ యు ఆర్ హోలీ, ఓన్లీ దెన్ యు లివ్ హోలీ. నేను పరిశుద్ధుని కాదు అని డిసైడ్ అయిపోయినోడు ఎప్పటికన్నా పరిశుద్ధుడిగా జీవిస్తాడా? అస్సలు ఛాన్సేలా. ఒక పాపి ఎప్పుడన్నా పరిశుద్ధుడిగా జీవిస్తాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే అపవాది ఎప్పుడు చెప్తాడు, నువ్వు పాపివే. కానీ యేసు రక్తం అంటుంది, అయ్యా నువ్వు పరిశుద్ధుడిగా జీవించిన తర్వాత నిన్ను పరిశుద్ధుడు నన్ను పిలవట్లేదు, కానీ నా రక్తం నీ మీద పోసి ముద్రించి నిన్ను పరిశుద్ధుడిగా చేసి నువ్వు పరిశుద్ధుడు జీవించుకోపో పరిశుద్ధుడిగా అంటున్నాను. అర్థమవుతుందండి డిఫరెన్స్? ఇట్ ఈస్ వాట్ వీ థింక్ ఇస్ వాట్ వీ డూ. వాట్ వీ బిలీవ్ ఇస్ హౌ వీ లివ్. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము, వెన్ వీ టాక్ అబౌట్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రోజు నుండి ఐ వాంట్ యూ టు టేక్ ఎ ఛాలెంజ్. బిలీవ్ యు ఆర్ హోలీ, యు ఆర్ సెట్ అపార్ట్. ప్రత్యేకించబడిన ప్రజలుగా, దేవుని రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన జనముగా నేనున్నాను, నేను పరిశుద్ధుణ్ణి అని నమ్మండి. ఎందుకంటే యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును
పరిశుద్ధులై ఉండుడి. మనుషుడు అంత పరిశుద్ధంగా ఉండలేడని దేవుడికి బాగానే తెలుసు. మరి ఎందుకు చెప్తాడు దేవుడు అంటే? దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని, నా రక్తం నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండు. బికాస్ ద బ్లడ్ ఇస్ మేకింగ్ యూ హోలీ అండ్ యూ కీప్ అప్ ద హోలీనెస్. యూ కీప్ అప్ ద హోలీనెస్. ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ అన్క్లీన్, ఏదైనా అశుద్ధమైంది వస్తే, నా రక్తం ఇంకా సిద్ధంగా ఉంది, పరిశుద్ధపరచుకో. మనం నూతన పరుచుకుంటున్నాం క్రీస్తు రక్తముతో. ఈరోజు మనం ఏమి తలస్తున్నామో దాని తగినట్టుగానే జీవిస్తామండి. మన యాటిట్యూడ్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ వీ థింక్. ఒకడు చూడండి, చూస్తాను వాసులాగా ఉంటాడు, పెద్ద రౌడీ రా అంటాడు, బలం ఉండదు, 100 కిలోలు తీసి చేతిలో పెట్టండి బ్యా అని ఎలాడతాడు, కానీ మాట్లాడుతాను నేను రౌడీ రా అన్నట్టు మాట్లాడతాడు. అంటే ఏంటి? వాడి ఫీలింగ్ అలాగా. అందుకని చాలామంది మన డైలాగ్ చెప్తాం కదా, ఎక్కువ ఫీల్ అయిపోద్దు, తక్కువ అంటే ఏంటి? వాట్ హీ ఫీల్స్. ఈరోజు అపరాధ భావం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ అగైన్ డెవిల్ మేకింగ్ యూ ఫీల్ లో దెన్ హూ యు ఆర్. మనం ఎవరమో దానికన్నా అపవాది మనల్ని చులకన చేసి, తక్కువ చేసి, నువ్వు పాపివి, నువ్వు పనికిరానివిడివి, నువ్వు బలహీనుడివి. మీకు బలం ఉంది పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు, అపవాదం అంటాడు నువ్వు బలహీనుడివి. మీరేం నమ్ముతున్నారు? ఏం నమ్ముతున్నారు? నేను బలహీనుడినేలే. See, that is how you fail. ఒక వ్యక్తి నేను పాపము చేయనని నిర్ణయించుకుంటే పాపం చేయడండి. నేను పాపంలో పడిపోతాను అనుకున్నాడు తప్పకుండా పడిపోతాడు. అర్థమవుతుందా అండి? వాడు పడిపోతా అన్నాడు ఈజీ. ఏమైనా సరే నేను నిలబడతా అన్నాడు పడతాం కష్టం. ఈ అంచులో ఒకరిని తీసుకొచ్చి నిలబడవా అంటే కొంతమంది అంటే ఇది తక్కువే కాదు, భయం లేదు. ఇప్పుడు పెద్దవి చూడండి, భయపడతా అంటాడు, పుస్తటే చాలు పడిపోతారు. కానీ కొంతమంది ఎంత ధైర్యంగా నిలబడి నేను పడను చూస్తాను, ఏం చూడమంటావు, నేను పడను. ఇట్స్ హౌ వి థింక్. దేవుడు అంటాడు, నీ తలంపులు ఎలాగున్నాయో నీ జీవితం ఎలాగుంది. నీ తలంపులు ఎలాగుందో నీ స్వభావము, నీ బ్రతుకు అలాగుంది, దాని మీద ఆధారపడి ఉంది. ఈరోజు మనము ఎవరం అనేటప్పుడు మన క్రియలను బట్టి కాదండి. ఐఎమ్ రిమైండింగ్ అగైన్, స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తానన్నాను. ఇట్ ఈస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ మేడ్ న్యూ. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం నమ్మాలండి, యేసు రక్తం జయం. ఇందా చెప్పాం, యేసు నామంలో జయము. ఆయన రక్తంలో జయం అనేటప్పుడు, ఆ రక్తం మన మీద ఉన్నప్పుడు వీఆర్ మేడ్ ప్యూర్, పరిశుద్ధపరచబడ్డాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అవుతామా, కుదురుతుందా, కడగలదా, చేయగలదా, ఇవన్నీ కాదు, చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆయన రక్తము మన మీద ప్రోక్షించిన వెంటనే వీఆర్ మేడ్ హోలీ. రిమెంబర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ హోలీ. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు పరిశుద్ధులు అని చెప్పండి. క్రీస్తు రక్తం కడగబడ్డారా? అయితే మీరు పరిశుద్ధులు. క్రీస్తు రక్తం మీ మీద ఉందా? అయితే మీరు పరిశుద్ధులు. ఎక్కడ నేను పరిశుద్ధుణ్ణి అని క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు చెప్తాను, లేచి నిలబడండి, చెప్పుకోండి. మీకు వచ్చే ధైర్యం చూడండి. ఐఆమ్ హోలీ బికాస్ ఐఎమ్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి. క్రీస్తు రక్తము నా మీద ప్రోక్షించబడింది కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి. క్రీస్తు రక్తము నన్ను కడిగింది కాబట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తాను. మై పాస్ట్ ఇస్ ఫర్గివెన్. నా గతం అంతా కొట్టివేయబడింది. దేవుని అడుగుదామండి అలాగే కళ్ళు మూసుకుని, దేవా పరిశుద్ధమైన జీవితం జీవించగలిగిన భాగ్యాన్ని దయచేయండి అయ్యా. దేవా నువ్వు మాకు అప్పచెప్పావయ్యా, మా హృదయాన్ని కాపాడుకోమన్నావయ్యా. దేవా వి బికమింగ్ టూ బిజీ ఇన్ దిస్ వరల్డ్ లార్డ్. లోకంలో, లోక పనుల్లో, లోక కార్యంలో పడి, దేవా మా హృదయము నీలో బలపరచబడకుండా, నీకు దగ్గరగా చేరకుండా, నీ దగ్గర నుంచి దూరంగా పోయే రీతిగా మారిపోతున్నామయ్యా. దేవా దయచేసి మమ్మల్ని కరుణించు, మమ్మల్ని నూతనపరచు, మమ్మల్ని బలపరచు. దేవా అడగండి, దేవా నాకు ఉన్న స్వభావాన్ని మార్చయ్యా, నూతన స్వభావాన్ని దయచేయండి. గివ్ మీ న్యూ హార్ట్ లార్డ్, న్యూ మైండ్ లార్డ్, రెన్యూయింగ్ ఆఫ్ మై మైండ్. దేవా నా మనసును నూతనపరచయ్యా. మనమందరం ఎంతో మంది జీవితంలో పడిపోయిన వారు ఉండొచ్చేమో కానీ పరిశుద్ధుడైన దేవుడు ఆయన రక్తంతో మనల్ని కడిగితే వీఆర్ మేడ్ న్యూ, నూతన వ్యక్తులుగా మార్చబడ్డాం. పాతవి పోయే, పాత ఓటలను పోయే, పాత బానిసలు పోయే, పాత కార్యాలు పోయే, పాత వాటికి ఎటువంటి అధికారం ఉండదు. అమూల్యమైన రక్తము, ఆ విలువైన రక్తము మనల్ని కడిగినప్పుడు ఏ పాపానికి మన మీద అధికారం లేదు. ఎంత గబ్బన్నా, ఎంత మురికైనా మనల్ని విడిచిపోవాల్సిందే. బికాస్ ద బ్లడ్ దట్ హ్యాస్ ప్యూరిఫైడ్ అస్ ఇస్ ఆల్మైటీస్ బ్లడ్. సర్వశక్తిమంతుడు దేవుడి రక్తం అండి అది. మానవుడ రక్తము కాదు, ఎట్లు కొట్ల రక్తము కాదు అది.
దేవాది దేవుని రక్తము, రాజాది రాజుల రక్తం. అది యేసు రక్తము పరిశుద్ధమైన రక్తం అండి. ఈరోజు మనము పరిశుద్ధులుగా చేయబడ్డాము. We need to discipline ourselves. Guarding is also disciplining. Saying no to sin. నేను చేయను, నేను రాను, నేను ఉండను, ఇది మురికి, ఇది నేను జరిగించను. ఇట్ ఈస్ యూ గార్డింగ్ యువర్ సెల్ఫ్. యువర్ అకౌంటబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. మనమే లెక్క అయి ఉన్నామండి. ఇతరులకు నేరం మొత్తం కాదు. దేవుడు అంటాడు నీవు కాపాడాలి. యూ నీడ్ టు గార్డ్. నీవు మొదటగా నీ హృదయాన్ని గార్డ్ చేయగలిగితే నీ కుటుంబాన్ని గార్డ్ చేయగలుగుతావు. నీ హృదయాన్ని కాపాడుకోగలిగితే నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారని చెప్తున్నారండి దేవుడు. నీ హృదయాన్ని కాపాడుకోగలిగితే నీ బిడ్డల్ని కాపాడగలుగుతారని దేవుడు చెప్తున్నాడండి. ఇట్ ఈస్ యూ గార్డింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. దేవుని రక్తము ద్వారా కడగబడిన వారిగా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అడగండి, దేవా నన్ను మరొక్కసారి నీ రక్తంతో కడిగాయ్యా. ఇంతవరకు నేను నమ్మలేదయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నా విశ్వాసాన్ని క్షమించండి అయ్యా. నీ రక్తం నన్ను పరిశుద్ధంగా చేసిందనే దానికి ఐఎమ్ స్టిల్ డౌట్ఫుల్ లార్డ్. ఐఎమ్ సారీ లార్డ్. ఇప్పుడు నమ్ముచున్నానయ్యా, నీ రక్తము నన్ను పరిశుద్ధంగా చేస్తుంది. నీ అమూల్యమైన రక్తము నన్ను నూతన వ్యక్తిగా చేస్తుంది. నీ రక్తంలో నాకు ధైర్యం ఉంది, శక్తి ఉంది, అధికారం ఉంది. నీ రక్తము ద్వారా నేను నీ బిడ్డగా మార్చబడుతున్నానయ్యా. ఫాదర్, మేక్ మీ హోల్. నన్ను నూతన వ్యక్తిగా చేయి, పరిపూర్ణ వ్యక్తిగా చేయి, నన్ను కొత్త వ్యక్తిగా చేయ్యా. అడుగుతానండి దేవుణ్ణి, దేవా నిన్ను చూసే కళ్ళు మాకు దయచేయ, నిన్ను చూస్తున్నట్టు బ్రతుకులు మాకు దయచేయండి అయ్యా. ఇదిగోనయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో చెప్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితము నీకు అంగీకారంగా ఉండాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితము నీ నామ మహిమార్థమే ఉండాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితములు అభిషేకించబడిన జీవితములుగా ఉండాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితములు నీకు సాక్షులుగా ఉండాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధమైన జీవితంలో ఉండాలయ్యా. పరిశుద్ధమైన బ్రతుకయ్యా, పరిశుద్ధమైన తలంపులయ్యా, పరిశుద్ధమైన కార్యములయ్యా. ఎందుకంటే నీ రక్తము ద్వారా మేము పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి మా శక్తి, మా తలంపులు, మా కార్యములు కాదు. కానీ దేవా, నీ బలము, నీ అధికారాన్ని బట్టే దేవా మాకు సమాధానాన్ని దయచేసావు. నీకు వందనములయ్యా. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను. ఈ క్షణమే దేవా, ఇంకొన ఏ అపరాధ భావములతో, ఏ మనస్సుతో, ఏ కల్తీతో ఇంకా నాకు క్షమాపణ లేదు, నేను కడగబడలేను, నేను పరిశుద్ధపరచబడలేను అనే తలంపులతో ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ క్షణమే నీ రక్త ప్రోక్షణ దూరంగా వారు నూతన పరచబడునుగా కాని ప్రకటిస్తున్నానయ్యా. క్లెన్స్ దెమ్ లార్డ్, సాంటిఫై దెమ్ లార్డ్. ఇక్కడ ఉన్నవారైనా, లైవ్ లో వీక్షిస్తున్న వారైనా, ప్రపంచ నలుదిక్కులో ఉన్నవారైనా నీ ఆత్మ అభిషేకము దూరంగా ఎక్కడైనా కార్యం జరుగుతుందని నమ్ముతున్నామయ్యా. లార్డ్, ఐ ప్రే దట్ give us the holiness, Lord, the purity, Lord. Let our light shine bright, Lord. ఈ లోకానికి ఉప్పుగా మేము ఉన్నామని, మా ఉప్పుతనం పోతే కాలు కింద వేయబడి తొక్కబడే వారికి ఉన్నామని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. కూడొచ్చిన ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడేమని నమ్ముతున్నామయ్యా. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యాన్ని కొనసాగింపజేయండి అయ్యా. ప్రతి ఒక్కరు నీ బలమైన అభిషేకాన్ని దయచేయండి అయ్యా. నీకు దగ్గరగా చేరువారుగా, నీలో వర్ధిల్ల వారిగా, మా జీవితంలో అధికారం కలిగిన వారిగా, శక్తి కలిగిన వారిగా, నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా, అన్ని విషయాల్లో ఫలించు వారిగా మమ్మల్ని చేయమని, కూడొచ్చిన మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్.